హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఒక 4 కార్డ్స్, ఇది ఉక్లేలేలో 4 కార్డ్స్ ప్లే చేసి మనం దీవించావే సమృద్ధిగా అనే పాట మనం ప్లే చేయొచ్చు. ఈ రోజుల్లో చాలా చక్కగా ఇది ట్రెండింగ్ అవుతూ ఉంది. అట్లానే అది పాడడానికి అట్లాగే చాలా అర్థవంతంగా కూడా ఉన్న పాట, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా బ్రతకమని. కాబట్టి ఈ పాటని మన ఉక్లేలేలో ఎలా ప్లే చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో దీంట్లో మనం వాడుతున్న ఫ్యామిలీ ఏంటంటే జీ ఫ్యామిలీ. ఓకే, జీ ఫ్యామిలీ, జీ, సి, డి అట్లాగే ఏ మైనర్ అనే ఈ 4 కార్డ్స్ని ఉపయోగించి మనం ఈ పాటను ఎలా ప్లే చేస్తాం. అట్లాగే మొదటిగా మనం కార్డ్స్ని నేను ఇక్కడ చూపిస్తాను. ఒకటి జీ కార్డ్, జీ, తర్వాత సి, డి, ఈ మైనర్, సో రిథమ్ వచ్చేటప్పటికి రిథమ్ ప్యాటర్న్ ఇది యాక్చువల్గా 4/4 సాంగ్. సో దాంట్లో టైం సిగ్నేచర్లో 1, 2, 3, 4 అనే అదే రిథమ్ పోతూ ఉంటుంది. సో ఈ 4/4 సాంగ్ని మనం రిథమ్ ఎలా ప్లే చేస్తాం అనేది చూద్దాం. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, అప్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. ఇదే రిథమ్ని మనం రెగ్యులర్గా రిపీటెడ్గా ప్లే చేస్తూ మనం సాంగ్ని పాడతాం. ఓకే, డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, అప్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. ఓకే, వెరీ ఈజీ. దీన్ని యూనివర్సల్ ప్యాటర్న్ అంటాము. ఎందుకంటే ఈ రిథమ్ వస్తే కనుక మనం మన క్రిస్టియన్ సాంగ్స్లో ఆరాధన గీతాలు చాలా పాటలు మనం పాడవచ్చు. ఓకే, మీరు ఇంకొకసారి డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, అప్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. ఓకే, డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, అప్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. ఓకే, ఇది. సో ఈ రిథంలో జీ, సి, డి అట్లాగే ఈ మైనర్ అనే ఈ కార్డ్స్ని ప్లే చేస్తూ మనం ఈ దీవించావే సమృద్ధిగా అనే పాట పాడుకుందాం. నేను కార్డ్స్ని డిస్ప్లే చేస్తాను, అట్లాగే ఆ పాటను కూడా లిరిక్స్ కూడా డిస్ప్లే చేస్తాను. కాబట్టి మీరు అక్కడ నుంచి చూడండి, నేర్చుకోండి. ఓకే, మొదటగా వచ్చి దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా బ్రతకమని. ఓకే, అట్లాగే ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని అని ఆ లైన్ అంతా కూడా మూడే కార్డ్స్ జీసీడీతో కలుస్తుంది. రిథమ్ వచ్చి డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. సి, డి, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా నన్ను బ్రతకమని. ఓకే, జీ, సి, డి. సో ఫస్ట్ లైన్ వచ్చి దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా నన్ను బ్రతకమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ సాక్షిగా నన్ను బ్రతకమని. ఓకే, డౌన్ అప్ అప్ డౌన్, అప్ అప్ డౌన్ డౌన్. సో ఇదే రిథమ్ని మనం ప్లే చేస్తాం. ఓకే, తర్వాత దారులలో ఎడారులో, దారులలో జీ కార్డ్ వస్తుంది. దారులలో ఈ మైనర్, తర్వాత ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. జీ కార్డ్, కటిలో కారు చీకటిలో అగ్ని సంభ్రమై నన్ను నడుపుమయా. జీ, ఈ మైనర్, సి మేజర్, డి. ఇప్పుడు రెండో లైన్ చూద్దాం. దారులలో ఎడారులు, దారులలో ఈ మైనర్, దారులలో సి, ఏరులై ప్రవహించుమయా. జీ,
దీవించావే. సో ఇప్పుడు పల్లవి అంతా పాడదాము, రిథమ్ ప్లే చేస్తూ కార్డ్స్ చేంజ్ చేస్తూ. ఇక్కడ మీకు మన స్క్రీన్ మీద కనపడినట్లుగానే మీరు నాతో కలిపి ప్లే చేయండి. ఓకే, ఫస్ట్ రిథమ్ ప్రాక్టీస్ చేస్తాము, ఆ తర్వాత కార్డ్స్ ప్రాక్టీస్ చేస్తాము. సో మనం ప్లే చేయొచ్చు. చాలా ఈజీ సాంగ్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా నన్ను రతకమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించావే. ఓకే, ఈ విధంగా మనం పల్లవి ప్లే చేస్తాం. ఆ తర్వాత మొదటి వచనం వచ్చేటప్పటికి, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. సో దాంట్లో ఆర్డర్ వచ్చేటప్పటికి జి డి సి. ఓకే, ఫస్ట్ జి నుంచి డికి, డి నుంచి సికి వస్తాం. నువ్వే లేకుండా జీవించలేను యేసయ్యా, మళ్ళా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. రైట్, ఈజీగా ఉంది కదండి. సో మళ్ళీ ఫస్ట్ లైన్ అంతా కలిసి నాతో ప్లే చేద్దాం. నేను చెప్పిన కార్డ్స్ సీక్వెన్స్ వచ్చి జి డి సి. ఈ రెండు హాఫ్స్ కూడా మనం ఇదే సీక్వెన్స్లో ప్లే చేస్తాం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా. తర్వాత నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. చూడండి, నా ఒంటరి పయనంలో జీ స్కేల్, నా జంటగా నిలిచావే ఈ మైనర్, నేను నడిచే దారులో సి, నా తోడై ఉన్నవే. సో సీక్వెన్స్ వచ్చి జి ఈ మైనర్ సి డి. ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు చూడండి. జి ఈ మైనర్ సి డి. ఓకే, ఇప్పుడు ఆ లైన్ చూస్తారు కదా. లాస్ట్ లైన్, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. మళ్ళీ ఒకసారి, ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఓకే, జి ఈ మైనర్ సి అండ్ డి. తర్వాత ఊహలలో, నాది ఊసుల్లో, నా ధ్యాస, ఇదంతా కూడా పైన మనం పల్లవిలో సెకండ్ హాఫ్ ప్లే చేసాం కదా. దారులలో అట్లానే ఇక్కడ కూడా ఊహలలో, నా ఊసులలో, నా ధ్యాస బాసవైనావే. జి మైనర్ సి డి. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. సో తర్వాత జీవించావే సమృద్ధిగా. సో ఇక అదే రిపీటెడ్ అవుతా ఉంటుంది. జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా,
సో ఆ విధంగా మనం ఇదే కార్డ్ ప్యాటర్న్ని మనం సెకండ్ రెండో చరణానికి మూడో చరణానికి అట్లా మనం ప్లే చేస్తూ అదే సీక్వెన్స్లో కనుక మనం చేస్తే మనం ఈ సాంగ్ చక్కగా ప్లే చేయొచ్చు. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ పాట ఆ సీడీలో బ్రదర్ వచ్చి ఏ స్కేల్లో పాడాడంటే ఇప్పుడు మనం జీ ప్లే చేస్తాం కదా, అది ఏ స్కేల్లో. ఓకే, అంటే కొంచెం హై పిచ్ ఇండివిజువల్గా పాడేటప్పుడు మనం ఏ స్కేల్లో పాడవచ్చు, కానీ చర్చ్ కాంగ్రిగేషన్స్లో ఉన్నప్పుడు కొంచెం మనం జీలో స్కేల్ తగ్గించి పాడకూడదు. ఒకవేళ దీన్ని మనం ఏ స్కేల్లో ప్లే చేయాలంటే దీన్ని మనం క్యాపో పెడతాం, సెకండ్ ఫ్రెట్లో క్యాపో ఫిట్ చేసి సో సేమ్ కార్డ్స్ మనం ప్లే చేయొచ్చు. కాకపోతే ఓన్లీ మనం ఫ్రెట్ని మాత్రమే మార్చుకుంటాము. ఫస్ట్ ఫ్రెట్ నుంచి సెకండ్ ఫ్రెట్లో మనం ప్లే చేయడం ద్వారా కార్డ్ షిఫ్ట్ చేయడం ద్వారా క్యాప్ యూజ్ చేసి మనం అదే ప్లే చేస్తాం, కానీ వచ్చే సౌండ్ వచ్చి ఏ సౌండ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇదే పాటని మనం ఇక్కడ పాడితే ఎలా వస్తుంది చూద్దాం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా నన్ను బ్రతకమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ సాక్షిగా నన్ను బ్రతకమని, తారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. సో ఇంతే. సో సేమ్ కార్డ్స్ నేను ప్లే చేశాను ఇప్పుడు కూడా, కానీ మనం క్యాప్ యూజ్ చేసుకుని కార్డ్ షిఫ్ట్ చేశాను అనమాట. సో ఈ విధంగా మీరు ఒకవేళ మీరు జీ స్కేల్లో పాడాలనుకుంటే పాడగలిగితే జీ స్కేల్లో పాడవచ్చు. మీరు ఇంకా కొంచెం చక్కగా పాటలు పాడే కనుక ఉంటే దాన్ని మనం ఏ స్కేల్లో కూడా హై పిచ్లో పాడవచ్చు. సో ఇది నా ఫస్ట్ ట్యూటోరియల్. సో ఆ తర్వాత మరిన్ని వీడియోస్తో కలుద్దాం. మీకు ఇది ట్యూటోరియల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా ఏదన్నా కొత్త పాటలు కావాలి, మీకు నాన్న ఈ పాటలు నాకు కార్డ్ షీట్ ప్రొవైడ్ చేయండి అంటే దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కనుక మెన్షన్ చేస్తే నేను దాని మీద నా ట్యూటోరియల్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.